విశాఖ స్టీల్ ప్లాంట్ మూసేయరు, తీసేయరు, అలాగని నష్టపరచరు. దాన్ని ప్రైవేటు పరం చెయ్యబోతున్నారు. ఇప్పటికే దశల వారి ఆల్రెడీ అంటే దాన్ని ప్రైవేటు పరం కానీయము, ముయ్యనీయము అన్నటువంటి వాళ్ళు ఆ తర్వాత ప్రైవేటు పరం కానీయము అంటున్నారు. అక్కడే కథ మారిపోయింది. ఇప్పుడు అది కూడా పోయింది, ప్రైవేటు పరం ఖాయం. ప్రశ్నోత్తరాల సమయంలో వైవి సుబ్బారెడ్డి రాజ్యసభ సభ్యుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అడిగిన ప్రశ్నకు సమాధానంగా శ్రీనివాస్ వర్మ సహాయ మంత్రి, మన ఆంధ్రాకే సంబంధించినటువంటి ఆయన మెయిన్ మంత్రి వచ్చేటప్పటికి కుమారస్వామి ఆయన తరపున ఈయన ఇచ్చినటువంటి సమాధానంతో ఆ విషయం స్పష్టమైంది. ఏదైతే కేబినెట్ గతంలో తీసుకున్న నిర్ణయాన్ని ఏమాత్రం మార్చలేదు. 100కి 100% ప్రైవేటీకరణ దశల వారీగా జరిగిపోతుంది. ఫర్నిష్, బ్లాక్ ఫర్నిష్ ఒక్కోటి ప్రైవేట్ పరం చేయటం, అట్లా ఓవరాల్గా విశాఖ స్టీల్ ప్లాంట్ని లో 100% పెట్టుబడుల ఉపసంహరణ, దట్ మీన్స్ పూర్తిగా ప్రైవేటు పరం చేయటం అన్నటువంటి జరగబోతుంది. కాకపోతే ఇక్కడ తేలాల్సిన అంశం వల్ల లక్షల కోట్ల రూపాయల విలువైన భూములు ఉన్నాయి. దానికి లక్షల కోట్లు అమ్మితే అన్నా లక్షల కోట్లు వస్తాయేమో, ఆ ల్యాండ్ అంతా అమ్ముకుంటేనన్నా కనీసం 2 లక్షల కోట్లు డబ్బులు వస్తాయి. అవి కూడా వాళ్ళకి ఇచ్చేస్తారా ఎవడైతే ప్రైవేట్కి తీసుకుంటాడో వాడికి, అంటే దోచి పెట్టినట్టు అవుతుంది. అలా కాకుండా ప్లాంట్ మెయింటెనెన్స్ వాళ్ళకి అప్పచెప్పి ఆస్తులు ప్రభుత్వం చేతిలో ఉంచుకుంటారా? పెట్టుబడులు ఉపసంహరణ మీన్స్ ఎవరు దాన్ని కొనుక్కుంటే వాళ్ళకే మొత్తం వెళ్ళిపోతుంది. అక్కడ అత్యంత కీలకమైనటువంటి అంశం. ఏం చేస్తారో చూడాలి.